ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం 1 యోహాను 2వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటము లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాస్తున్నాను. చీకటి గతించిపోతోంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది. గనుక అది ఆయన యందు మీ యందు సత్యమే. వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగచేసింది. గనుక తానెక్కడికి పోతున్నాడు అతనికే తెలియదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ ఏమిటది? మొదటి నుండి అంటే ఆ మొదలేది? మొదలు అంటే ఆది. ఆది అంటే 1 యోహాను పత్రికలో ఆది అంటే అది యేసు అవతారం. అది బెత్లెహేములో మొదలైంది. వడ్రంగి దుకాణంలోకి కొనసాగింది. అక్కడి నుండి 3 ఏండ్ల బహిరంగ సేవలోకి పొడిగించబడింది. మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ యేసు ప్రభువు తన అపొస్తలులకు ఆజ్ఞాపించిందే. ఆయన తన 12 అపొస్తలులతో కలిసి ఉండగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మొదటి నుండి మీకున్న ఆజ్ఞలే, పూర్వపు ఆజ్ఞే. ఎన్నోసార్లు పలు విధాలుగా ఆయన ఆయా ఆజ్ఞలు శిష్యులకిచ్చాడు, వారి చేత చేయించాడు, తాను చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు అన్నాడు ప్రభువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10-12 వచనాల్లో ప్రభువు అన్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననడమే నా ఆజ్ఞ. యోహాను తన పత్రికలో అంటున్నాడు, ఈ పూర్వపు ఆజ్ఞనే నేను మీకు రాస్తున్నాను, కొత్త ఆజ్ఞను రాయటం లేదు. యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉండగా నేర్పిన పాఠమిది, ఇచ్చిన ఆజ్ఞ ఇది. నూతన జన్మను అనుభవించిన వారై పరిశుద్ధాత్మకు నిలయములైన విశ్వాసులకు ఇప్పుడది కొత్తది అయింది. ఎందుకంటే ప్రభువు ఇది చెప్పినప్పుడు అది శిలువకు అవతలి వైపు మాట. అప్పుడు చెప్పింది పూర్వపు మాట. పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత శిలువకు యువతలి వైపు ఇది కొత్త మాట. విశ్వాసులు దేవుని చిత్తమునే జరిగించాలి. దేవుని చిత్తమిదే, మనం యేసును ప్రేమించాలి. దాన్ని బట్టే మనము విశ్వాసులమనే గుర్తింపు. విశ్వాసికి దేవుని చిత్తం జరిగించటం అంటే ఎంతో ఇష్టం. చీకటి గతించిపోతోంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తోంది. ప్రభువును ఇంకా బాగా సన్నిహితంగా చూడగలం. దేవుని చిత్తాన్ని ఇప్పుడు మరీ తేటగా గ్రహించగలం. రాను రాను మనం సర్వసత్యములోనికి నడిపించబడుతున్నాము. ప్రతిరోజు మనలో ఎదుగుదల కానవస్తుంది. దేవుని వాక్య అధ్యయనం ద్వారా మనకు ఎదుగుదల, అభివృద్ధి, పురోగతి కలుగుతుంది. రాయబడిన వాక్యం సజీవ వాక్యాన్ని వెల్లడి చేస్తుంది. ఈ సజీవ వాక్యమే యేసుక్రీస్తు. ఆయనే జీవాహారం, ఆయనే జీవజలం. ఆయన పెట్టే ఆహారం తినకపోతే బ్రతకలేము, క్షీణించి నశిస్తాము. విశ్వాసులు ఏవో కొన్ని నియమాలు పాటించి అదే చాలులే అని స్వయం తృప్తితో ఉండిపోతున్నారు. రాను రాను మనుషులు మరీ కంప్యూటర్లైపోతున్నారు. ప్రియ శ్రోతలు, మనం కంప్యూటర్లము కాము, సజీవ వ్యక్తులం, మనుషులం. నీవు దేవుని బిడ్డవైతే
నీకు కొత్త స్వభావం వచ్చింది. అయితే పాత స్వభావం కూడా ఉంది. పాతదానిలో మంచి అనేది ఏ కోశానా లేదు. కొత్త స్వభావం ఎల్లప్పుడూ దేవుని చిత్తమే జరిగించాలి అంటుంది. కొత్త స్వభావం దేవుణ్ణి సంతోషపెట్టాలనే చూస్తుంది. చీకటి గతిస్తున్నది. సత్యమైన వెలుగు, కాంతి ఇప్పుడు ప్రకాశిస్తోంది. పూర్తిగా చీకటి అంతరించలేదు, ఇంకా ఉంది. దేవుని వాక్యాన్ని గురించిన అజ్ఞానాంధకారం ఇంకా ఉన్నది. సత్యమైన వెలుగు యేసుప్రభువే. ఈ వెలుగు ఈ భూమిపై వెలుగుతోంది, ప్రకాశిస్తోంది. నిజమైన వెలుగు. లోకములోనికి ఇది వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తోంది. గాని చీకటి దానిని ఇంకా గ్రహించటం లేదు. ప్రియ సోదరా, నీవు దేవుని బిడ్డవా? మంచిది. అయితే నీవు వెలుగులో నడుస్తున్నావా? నడిస్తే నీ సహోదరుణ్ణి ద్వేషించలేవు. నీవు తోటి క్రైస్తవుణ్ణి ద్వేషిస్తే నీ విశ్వాస ప్రమాణం లోపభూయిష్టమైనది అని ఇట్టే తెలిసిపోతుంది. కొందరి ప్రవర్తన నీకు ఎబ్బెట్టుగా తోచవచ్చు. అయినా నీవు అతణ్ణి ప్రేమించాల్సిందే. ఇది ఐచ్ఛికం కాదు, ఆజ్ఞ. నీవు ద్వేషిస్తున్నావంటే చీకట్లో ఉన్నావని అర్థం. నీవు వెలుగులో కాదు, చీకట్లో తచ్చాడుతున్నావు. ఈ చీకటి ప్రకృతి సంబంధమైనది. మనమంతా అందులోకే పుట్టాము. ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మానవత యొక్క సహజ స్థితి అలా ఉంది. మనమున్న స్థితిని బట్టి దేవుడు మనల్ని శిక్షించటం లేదు. యోహాను సువార్త 3:19 ఈ ప్రశ్నకు ముక్తసరిగా జవాబిస్తోంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. అది సంగతి. మనం స్వభావరీత్యా పాపులము. ఇది ముమ్మాటికి నిజం. దానికి మనము బాధ్యులం కాము. అయితే రక్షకుణ్ణి తిరస్కరిస్తే ఈ విషయంలో నీదే బాధ్యత. దాని ఫలితాన్ని నీవే అనుభవించాల్సి వస్తుంది. దేవుని వాక్యము ద్వారా నీకు వచ్చిన వెలుగును నిరాకరిస్తే నీ బాధ్యతను దుర్వినియోగం చేసుకున్నందుకు నీవే నీకు శిక్ష విధించుకున్నావు. నీవు వెలుగులో నడిస్తే నీ చుట్టూరా అలుముకొని ఉన్న చీకటి పటాపంచలైపోతుంది. వెలుగే నీ హృదయాన్ని పరిశోధిస్తుంది. ఎడతెగక కావాలని వెలుగును తిరస్కరిస్తూ ఉంటే రానురాను వెలుగు నీలో నుండి పూర్తిగా నిష్క్రమిస్తుంది. దేవుని వెలుగును కాదంటే మండుటెండలో మాడిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏశావు అలాంటివాడే. అతడు ఎర్రటివాడు. దేవుడి ఎండకు ఎరుపెక్కిపోయాడు. వెలుగులో ఉన్నావో లేదో నీవు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఆయన యోహాను సువార్త 8:12 ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలవాడై ఉంటాడు. శ్రోత, నీవు క్రీస్తును వెంబడిస్తున్నావా? యేసుక్రీస్తు నీకు వెలుగై ఉన్నాడా? ఆయనే నిన్ను నడిపిస్తే నీ సోదరుణ్ణి నీవు ఏమాత్రమూ ద్వేషించవు, ప్రేమిస్తావు. యేసు స్వరం విను. యేసు అంటున్నాడు, ఈ చీకటి లోకానికి నేను వెలుగును. నా వైపు చూడు. ఉషోదయ వేళ. నీ జీవితంలో ఇది శుభోదయం, మహోదయం. నీ బ్రతుకు దినాలన్నీ వెలుగుమయములవుతాయి. ప్రియశ్రోత, యేసు వైపు చూడు. నీకు ఆశాతార కనిపిస్తుంది. ఆయన నీతి సూర్యుడు. ఆయన జీవపు వెలుగులో నీవు నడవాలి. నీ జీవనయాత్రలో నీ త్రోవకు వెలుగు, నీ పాదాలకు దీపము ఆయనే. కొందరి అలవాట్లు నీకు నచ్చవు. వారి మాటలు నీకు బాధ కలిగిస్తాయి. అవతలి వ్యక్తి యొక్క పద్ధతులు నీకు అసహ్యమనిపిస్తాయి. అయినా నీవా వ్యక్తిని ద్వేషించడానికి వీల్లేదు. ప్రేమించాల్సిందే.
మనకు ప్రేమించాలనిపించాలని లేదు. ప్రభువు అతణ్ణి ప్రేమించాడు గనుక మనము ప్రేమించాల్సిందే. అతడు దేవుని బిడ్డ గనుక నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రేమించాలి. యోహాను అంటున్నాడు, సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు గనుక ప్రేమించటానికి అభ్యంతరమేమీ ఉండదు. సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో నివసిస్తాడు, చీకట్లో నడుస్తాడు. చీకటి వల్ల అతడు గుడ్డివాడైపోతాడు. తానెక్కడికి పోయేది తానే ఎరుగడు. అది అక్షరాల గుడ్డి బతుకు. నీవే దేవుని బిడ్డవైతే ఇదే నీకు పరీక్ష. నీ సోదరుని పట్ల నీ వైఖరిని బట్టే నీవు చీకట్లో నడుస్తున్నావో లేక వెలుగులో నడుస్తున్నావో ఇట్టే తేలిపోతుంది. దేవుడు పైన ఉన్నాడు. ఆయనే వెలుగు, ప్రేమ, జీవం. వెలుగు దేవుని నుండి నీ హృదయంలోకి దిగి వస్తుంది. నీ ప్రేమ దేవునిలోకి పైకి ఎక్కి వెడుతుంది. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. నీవిక్కడ వెలుగులో నడుస్తుంటే నీ సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించే నీవు నీ సహోదరుణ్ణి ఎలా ద్వేషించగలవు? యోహాను తన పత్రికలో ప్రేమ కలిగి సత్యం చెబుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రేమించు అంటోంది కాని యేసు మనకు ప్రేమించి చూపాడు. దేవుని ప్రేమకు అవధులు లేవు. పాపిని రక్షించే ప్రేమ, ప్రేమించే ప్రేమ. యూదులను అన్యులను ప్రేమించే ప్రేమ. లోకములోని సమస్త జాతులు యేసు ప్రేమ పరిధిలోకి వస్తాయి. తనను సిలువ వేసి హత్య చేస్తున్న వారిని ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ. యేసు నిన్ను ప్రేమించిన అదే ప్రేమతో నీవు నీ సోదరులనే కాదు, మనుషులందర్నీ ప్రేమించాలి. ధర్మశాస్త్రం చెప్పింది పాత మాట, యేసు చెప్పింది చేసింది కొత్తది. ఇది కొత్త ఆజ్ఞ. ప్రేమ మనసుతో గ్రహించే సత్యం మాత్రం కాదు, అది మనం జరిగించాల్సిన ఆజ్ఞ. క్రైస్తవం అంటే ప్రేమయోగం, ప్రేమయాగం, ప్రేమ త్యాగం. వెలుగు క్రమేణా చీకటిని పారదోలుతూ ఉంది. చిట్టచివరికి యేసు వచ్చేటప్పటికి చీకటి గతించడం, పూర్తి వెలుగు ప్రకాశించడం జరుగుతుంది. వెలుగంటే ప్రేమే, చీకటంటే విద్వేషమే. రానురాను వెలుగు తేజరిల్లాలి, చీకటి రానురాను అంతరించిపోవాలి. యేసాజ్ఞ ప్రేమాజ్ఞ. యేసు రాజ్యం ప్రేమరాజ్యం. యేసు ప్రేమరాజు. మన వ్యక్తిగత సంబంధాలలో ఏది చీకటి, ఏది వెలుగు చూడగలగాలి. తోటి మానవులతో మనకున్న సంబంధాలు ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి అయి ఉంటుంది. తటస్థ విధానమంటూ ఉండదు. తెలుపు నలుపు స్థూలంగా రెండే రెండు రంగులు. ఆధ్యాత్మికంగా నీవు ప్రేమించకపోతే ద్వేషించినట్లే. ఉదాసీనమనేది ఉండదు. వెలుగు చీకటి, ఆధ్యాత్మిక జగతిలో సంధ్య ప్రదోషకాలం అంటూ ఉండవు. అటో ఇటో. అయితే వెలుగు, కాకపోతే చీకటి, అంతే. సోదరుణ్ణి సోదరుడు ప్రేమించాలి. స్వార్థం పనికిరాదు. పరార్థమైన ప్రేమ అది వెలుగు లక్షణం. సోదరుణ్ణి చిన్నచూపు చూడకూడదు, అసహ్యించుకోకూడదు, ముఖం తప్పించకూడదు. అక్కరలో ఉన్న వారిని పీడ అనుకోవద్దు. విముఖుడవు కావద్దు. ప్రేమించు. బలవంతపు ప్రేమ ద్వేషం కిందికే వస్తుంది. సోదరుడు తనకు పోటీ అనుకోవద్దు. ఒకే వృత్తిలో, వ్యాపారంలో తనను మించిపోతున్నాడని అతని అపజయాన్ని కోరవద్దు. సోదరుణ్ణి సోదరుడుగా అంగీకరించాలి. అనగా అతని అక్కర నా అక్కర, అతని కష్టం నా కష్టం, అతని సంతోషం నా సంతోషం అనుకోవాలి. సోదరునితో సహవాసం ఎంతో ఆనందం అనిపించాలి. సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అందుచేత అతడు తొట్టిల్లడు. అభ్యంతరమేదీ ఉండదు. ఇద్దరికీ అది శ్రేయస్కరం. ప్రేమ మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఉజ్జీవదాయకం. విద్వేషం పెరుగుదలను అరికడుతుంది. దేవుడు ప్రేమ. క్రీస్తు యొక్క కొత్త ఆజ్ఞ ప్రేమ. అందుచేత ప్రేమ మనలను దేవునికి, మనుషులకు సన్నిహితులను చేస్తుంది.
ద్వేషం మనలను దేవుని నుండి, తోటి మానవుల నుండి దూరం చేస్తుంది. ఎవని హృదయంలో ద్వేషం ఉందో, కక్షా కార్పణ్యం ఉందో, క్షమించే మనసు లేదో, అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడు. సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. ప్రేమరాహిత్యం అంధకారమే. ఆ చీకటి అందులో నడిచేవానికి గుడ్డితనం కలుగచేస్తుంది. విద్వేషం గుడ్డితనానికి మూల కారణం. సోదరునితో జగడమాడిన నీకు అతని మంచితనం కనిపించదు. వ్యక్తిగత విరోధాలను బట్టి సంఘసేవ కుంటుబడుతుంది. అభివృద్ధి నిరోధక దుష్టశక్తి వైషమ్యమే. ద్వేషపూరితమైన మనసు యుక్తాయుక్త విచక్షణను కోల్పోతుంది. విద్వేషం చేత నీ గమనము, గమ్యము రెండూ దెబ్బతింటాయి. ఇది నిజం అంటున్నాడు యోహాను. నీవు వెలుగులో నడవడానికి ప్రేమ ఎంతో దోహదపడుతుంది. ద్వేషం నిన్ను చీకటిలో విడుస్తుంది. నీకు తెలియకుండానే నీవు గుడ్డివాడివైపోతావు. దేవుని ప్రజలను మనం ప్రేమించాలి. ఇది యేసు ప్రభువు మనకిచ్చిన సరికొత్త ఆజ్ఞ. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రమిచ్చిన ఆజ్ఞ లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. దేవుని కుమారుడు తన శిష్యులమైన మనకిచ్చిన ఆజ్ఞ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం పాతది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం కొత్తది. అయితే పరిశుద్ధాత్మ 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఆజ్ఞను పాటించటానికి విశ్వాసులమైన మనకు సహాయపడుతున్నాడు. ఈ 3 వచనాలు ప్రేమ త్రిత్వం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, యోహాను, పౌలు వీరిద్దరి సందేశాలను సరిపోల్చి చూడండి. యోహాను నూతన జన్మను ఎక్కువగా పేర్కొంటే, పౌలు నీతిని గురించి ఎక్కువగా మాట్లాడాడు. నీతి పరిగణన, నీతిమత్వం, విశ్వాసము చేత కలిగే నీతి పౌలీయ ప్రబోధం. యోహాను దేవుని కుటుంబములో మన కుమారత్వాన్ని ప్రకటిస్తే, పౌలు క్రీస్తు శరీరంలో మనం సాటి అవయవములము అన్నాడు. యోహాను బోధ ప్రకారం పాపమనేది కుటుంబంలో తండ్రికి అభ్యంతరం. అయితే పౌలు ప్రబోధాంశం ఏమిటంటే, పాపం క్రీస్తునందలి మన పదోన్నతికి గిట్టని చర్య. తిరిగి జన్మించిన మనం కుటుంబ సభ్యులము అని యోహాను అంటే, పౌలు మనం దేవుని కుమారులము అనే బహిరంగ సాక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. సరే, ఈరోజు పాఠంలో యోహాను ప్రతిపాదించిన పరమసత్యాలను మరోసారి మననం చేయండి. మన సహవాసానికి సంపూర్ణ వ్యక్తీకరణ ప్రేమ, సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ యేసు ఆజ్ఞగా ఒక గొప్ప మహాశక్తిగా ఆవిర్భవించింది. ఇది క్రీస్తునందు నెరవేరిన నూతన నియమం, విశ్వాసియందు అమలు కావలసిన నియమం, ప్రేమ నియమం, దేవుని కుటుంబ నియమం. ఇది ప్రభువునందు మనయందు ఉన్న నియమమే. ఇదే పరమసత్యం. విద్వేషం క్రైస్తవ సహవాసాన్ని పాడుచేసే దుష్ట నియమం. విద్వేషం చీకటి రాజ్యానికి చెందినది. ప్రేమ వెలుగు రాజ్య సంబంధమైనది. వెలుగులో దేవునితో విశ్వాసి తిరిగి ఇతర సోదరులతో సహవాసాన్ని పెంపొందించుకోగలడు. విద్వేషం సహవాసాన్ని చంపుతుంది. విద్వేషం ఆధ్యాత్మిక అంధకారం, అంధత్వం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.